Hey guys, welcome back to my channel My Little Things. This is Harishma. Today video is about this cute little guest అనమాట. యాక్చువల్గా ఈ పప్పీని మా ఇంటి దగ్గర ఏరియాలో వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో మా నైబర్స్ వల్ల మాకు తెలిసింది, ఎవరో బండి మీద వచ్చి ఒక బాస్కెట్లో దీన్ని తీసుకొని వచ్చి వదిలేసి వెళ్ళిపోయారంట. సో మేము దాన్ని అలాగే రోడ్ మీద వదిలేయలేక ఇంట్లోకి తీసుకొని వచ్చామన్నమాట. ఐ థింక్ 1 మంత్ అలా ఉంటుంటుంది దాని ఏజ్. ఫస్ట్ రాగానే యాజ్ యూ కెన్ సీ మా లియో గాడు ఆల్రెడీ ఉన్నాడు కదా, వాడికి అలవాటు చేద్దామని చెప్పి ఉన్నాము. రాగానే మా లియో గాడి మీద అరిచేసాడు వాడైతే, లైక్ అరుస్తారో అట్లా అరుస్తూ ఉన్నాడు. మా లియో గాడేమో ఏం చేయలేక సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అనమాట వాడిని. లైక్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు, స్మెల్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఫ్రెండ్ చేసుకోవడానికి చూస్తున్నాడు కానీ ఈ 1 మంత్ ఓల్డ్ పప్పీ మటుకు అస్సలు లైక్ మేబీ బికాస్ ఆఫ్ బయట డాగ్స్ కూడా చాలా సార్లు ఉంటాయి కదా, మేబీ ఆ ఎక్స్పీరియన్స్తో మా వాడిని దగ్గరికి రానిలేదు. సో ఇంకా మేము కూడా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుందాం, స్లోగా ఫ్రెండ్స్ చేద్దాం అనుకున్నాం. వాడి అరిచే అరుపులకి మా లియో కూడా చాలా భయపడ్డాడు అనమాట. ఇంకా మా చెల్లి వాడిని కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇంకా అలా అలా ఒకళ్ళనొకళ్ళు స్మెల్ చూసుకుంటూ చాలా సేపటికి ఫ్రెండ్స్ అయ్యారనమాట. మా లియో కూడా అంత త్వరగా ఎవరితో కలవడు. లైక్ ఎప్పుడు పప్పీస్‌ని తీసుకురాలేదు కదా! అండ్ దట్ టూ హి ఈజ్ నాట్ ఏ డాగ్ ఫ్రెండ్లీ అనమాట. హి ఈజ్ హ్యూమన్ ఫ్రెండ్లీ, నాట్ ఏ డాగ్ ఫ్రెండ్లీ. సో, అలాగా కొంచెం సేపున్నాడు. మా మీదయితే చాలా సేపు అలిగాడనమాట. ఎందుకు ఇంకొక పప్పీని తీసుకొచ్చారన్నట్టు. మాతో మాట్లాడలేదు చాలా సేపు, బయటికెళ్ళి కూర్చున్నాడు. ఇంకా అలా వాటిని ఫ్రెండ్స్ అయిన తర్వాత ఫుడ్ పెట్టేసాం. ఫుడ్ పెట్టేసిన తర్వాత చాలా సేపు ఇంకా ఆడుకున్నాయన్నమాట. ఇంకసలు నన్నైతే పడుకోనీయలేదు. చాలా సేపు ఆడుకుంటూనే ఉన్నాయి. వీడు ఈ 1 మంత్ పప్పీ ఉంది కదా! దానికైతే మేము మ్యాక్స్ అని చెప్పి పేరు పెట్టామన్నమాట. ఈ మ్యాక్స్ గాడైతే అమ్మో! ఎంత యాక్టివ్ అంటే లైక్ రోజు మొత్తం ఆడతామన్నా ఆడుతూనే ఉంటాడు. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అండ్ చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు. నేను ఫస్ట్ చూసి అసలు కలుస్తాడో కలవడో అనుకున్నాను మా లియో గాడితో. చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు. చాలా సేపు ఆడాడు మా లియో గాడితో. కానీ మా లియో గాడు మటుకు నో, నో, నో గేమ్స్ అని చెప్పాడు. ఎందుకంటే మా లియో గాడికి పర్సనల్ స్పేస్ ఉండాలనమాట. ఎంత క్లోజ్‌గా అంటే ఎక్కువ ఎవరితో క్లోజ్‌గా ఉండడు. క్లోజ్‌గా ఉన్నా కూడా కొంచెం సేపే, వాడికి బోర్ కొట్టేస్తది. సో, ఇంకెళ్ళి వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు. మాతో కూడా అంతే ఉంటాడు. సో, అలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేనేమో నా అడాప్షన్ ట్రయల్స్ స్టార్ట్ చేశాననమాట. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారేమో అని చెప్పి. సో, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అంటే అలా వెతుకుతూనే ఉన్నాం కానీ మాకంత ఆ రోజు మొత్తం ఎవరు దొరకలేదు. ఇంకా నెక్స్ట్ డే లక్కీగా మాకు మా ఇంటి దగ్గర ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటామని చెప్పారనమాట. సో, నెక్స్ట్ డే తీసుకొని వెళ్లారు. నాకు 1 ½ డే వరకు ఎవరు అడాప్షన్‌కి దొరకలేదు. నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో, అలా ఇంక వీళ్ళిద్దరు ఆడుకొని పడుకున్నారనమాట ఫుల్‌గా తినేసి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అనమాట మా లియో గాడు ఇంకొక పప్పీతో పడుకోవడం చూడటం. చాలా హోల్‌సమ్‌గా అనిపిచ్చింది. అండ్ ఇంకా వీళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళి మా లియో గాడికి బాత్ చేపిద్దామని చెప్పి వేపాకు తీసుకొని వద్దాం ఎళ్ళాననమాట మేడ పైకి. ఇంక అంతే, నేను అట్లా ఎళ్ళానో లేదో వీళ్ళిద్దరు నా ఎనకాల వచ్చేస్తున్నారు. వాడు చూడండి ఎంత చిన్నగున్నాడో, అయినా కూడా నా ఎనకాల రావాలని చూస్తున్నారు. ఇంకా అలాగా నేను వేపాకు తీసుకుందామని చెప్పి వెళ్తే, ఈలోపు వీళ్ళిద్దరు ఇక్కడ ఫైటింగ్ స్టార్ట్ చేసుకున్నారనమాట. ఇంకా ఆ మ్యాక్స్ గాడు అలిగి కిందకెళ్ళిపోతూ ఉన్నాడు. వాడెనకాల మా లియో గూడా వెళ్ళి మళ్ళీ వచ్చారనమాట పైకి, నేనింకా పైనే ఉన్నా అని చెప్పి. ఇంత క్యూట్, యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ పప్పీని వాళ్ళెందుకు వదిలేసారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బికాజ్ ఒక ఫ్యామిలీ మెంబర్‌గా మనం ఒక పప్పీని ఆర్ ఏదైనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వి షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఎలా అయినా కానీ. ఐ డోంట్ నో బట్ కర్మ హిట్స్ దెమ్ బ్యాక్. అసలు వాడైతే చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎందుకు ఏ డెసిషన్ వల్ల వదిలేసి వెళ్ళిపోయారో కానీ చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. చాలా యాక్టివ్ ఉన్నాడు. నాకు కనుక లైక్ స్పేస్ ఉండి మా ఇంటి దగ్గర ఉంటే గనుక ఖచ్చితంగా నేను వాడిని ఉంచుకునేదాన్ని. బట్ థ్యాంక్ గాడ్ అడాప్షన్‌కి దొరికారు మాకు. ఎందుకంటే లైక్ చాలా పెట్ ఫ్రెండ్లీ. వాడికి అసలు కావాల్సిందంతా ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షనే అనమాట. అసలు ఎంత లవ్ కావాలంటే వాడికి చాలా లవ్ కావాలి. అసలు మా లియో గాడికి కొంచెం అటెన్షన్ చూపించినా వాడికి నచ్చలేదనమాట. అండ్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చూసుకుంటున్నారు.
నేను వీక్లీ అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నాననమాట. ఎలా ఉంటున్నాడు, తింటున్నాడా ఫుడ్ అని చెప్పి. సో, మీకెలా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నా ప్లీజ్ హెల్ప్ చేయండి. అంతేకానీ ఇట్లాగా వదిలేసి వెళ్ళిపోవటం వాటిని అట్లా చేయొద్దు. ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ తెచ్చుకున్నప్పుడు ఇంకా హీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వి షుడెంట్ లీవ్ in middle. So this is it for the video. Please do like, share and subscribe. See you in my next video. Thank you for watching. Bye bye.